ఒక దేవదూత వచ్చి అతను ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. It's not about strength. It is not about all the natural things. It is about a kingdom that you belong to. ఒక రాజు తన యొక్క యోధుని పంపించినప్పుడు, తన వారియర్ని పంపించినప్పుడు, తన యొక్క విషయాలన్నీ ఎవరు చూసుకుంటారంటే దట్ కింగ్డమ్లో ఉన్న వాళ్ళు చూసుకుంటారు. You must move into your realm where the ministry of angels is activated 24/7 over your life. You must move into your prophetic realm. You must move into your realm of prayer. మీరు ఎటువంటి realm దాటాలి అంటే every time you are stopping, the kingdom of God is activated. మీరు అలసిపోతే the next season, the next movement, the next step, the kingdom of God will take over. అంటే మీరు ఆగిపోయిన చోట దేవుని యొక్క రాజ్యం మిమ్మల్ని తీసుకెళ్తా ఉంటుంది. The power in the kingdom, the force in the kingdom. ఎందుకంటే మనం అందరం కూడా అలసిపోతాం, బట్ మనం అలసిపోయినప్పుడు మనం క్యారీ అవటానికి ముందుకు తీసుకెళ్ళడానికి ఏంటి అంటే ఇట్స్ దట్ కింగ్డమ్ దట్ యు హావ్ అన్లాక్డ్. ఇట్స్ ద స్పిరిచువల్ realm that you have opened.